అరణ్యకాండము 67వ సర్గము. రాముడు లక్ష్మణుని వాక్యములు విని శాంతించుట. సారవంతమైన మంచి మాటలను అర్ధయుక్తముగా సౌమిత్రి చెప్పినంతనే సారమును గ్రహింపగలిగిన అతని అన్నగా రాముడా మాటల సారమును గ్రహించిన వాడై వచ్చిన కోపమును ఉపహరించి ధనస్సు నూదుకొని నిలిచి, వత్సా లక్ష్మణ, సీతను చూచుటకెందుబోదుము, ఏమి చేసినా బాగుండునో ఆలోచింపుము అని దీనముగా రాముడడగగా, ధీరుడగు లక్ష్మణుడు, అన్నా, ఈ జనస్థానము అనేకములైన గొప్ప మృగములతో నిండిన గుహలుగల నొండల సమూహము గలది. కిన్నరులు భవనములతో గూడినది. భయంకరులగు రాక్షసుల వశమందున్నది. గొప్ప వృక్ష సమూహములతో గూడియున్నది. కాన జానకి నిందే వెతకదగును. ఆపదనందు నీ వంటి బుద్ధి సంపన్నుడు చలింపడు. ఎచ్చటనైనా గాలి వీచినచో పర్వతములు చలించున అని పలకగా, రాముడు తన తమ్ముడు వెనువెంటరాగా క్రోధవసుడే తీక్ష్ణముగు బాణమును వింట సంధించి చేతపట్టుకొని ఆ వనసీమ ఎందంతను జానకికై వెదికెను. రామలక్ష్మణులు జటాయువును చూచుట. ఇట్లు వెతుకుచూ వెళ్ళగా వెళ్ళగా నొకచోట పెద్ద పర్వతం వంటి ఆకృతిగలవాడును, నెత్తుటితో మునిగియున్నవాడును, పవిత్రుడును, మహానుభావుడును, పక్షిరాజును నగు జటాయువును జూచి తమ్మునితో నిట్లనెను. శత్రువులను శిక్షించిన ఓ లక్ష్మణ, చూచితివా? వీడే సీతను భక్షించను. నిజము, రాక్షసుడే గ్రద్దరూపము దాల్చి సుఖముగానున్నాడు. వినిని నా భయంకరములైన బాణములచే ఆలసించక చీల్చి చెండాడదను అని సీతాపతి వానికభిముఖుడై ఒక బాణము సంధింపగా భూమి అంతయూ వణకసాగెను. నెత్తురులే లాలాజలముగా నోటి నుండి గ్రక్కుచు మరణ సమయమున గలుగు బాధచే తపించుచు పక్షిరాజు డగ్గుతికతో రామచంద్రునితో నిట్లనెను. జటాయువు రామునకు సీతాపహరణ వృత్తాంతము చెప్పుట. ఓ దీర్ఘాయుష్మంతుడా, ఓషధిని వలె మీరు వనమందు దేనిని వెతుకుచున్నారో ఆ వనితను, నా ప్రాణమును, ఈ రెండింటిని రావణుడు అపహరించెను. నీవును లక్ష్మణుడును వనమధ్యమున సీతను ఒంటరిగా విడిచి వెళ్ళగా ఆ పవిత్రురాలగు సీతను బలవంతముగా నెత్తుకొని ఆకాశ మార్గమును బోవుచుండగా నేను చూచి ఒక్క యూపున వాని కడ్డము వెళ్లి ఎదిరించి నా బలముచే యుద్ధము చేసి వాని రథమును నేలగూల్చి తిని వానిని నొప్పించి తిని. అదే నేను విరిచివైచిన విల్లు, అదే అమ్ముల పొది, అతడే నా రెక్కలచే కొట్టబడి చచ్చిన సారథి, అదే రథము. నేను ముసలివాడు నగుటచే అలసిపోగా అతడు తన ఖడ్గముతో నా రెక్కలను తెగనరికి జానకిని తీసుకుని ఆకాశమున పరివెత్తెను. పంక్తికంఠుడు సీతకై మున్నే చంపెను. నీవును తిరిగి చంపుట తగునా దశరథపుత్ర? జటాయు దుస్థితికి రాముడు దుఃఖించుట. అనగా విని రాముడు బాష్పములు నిండిన ముఖం గలవాడును, రెట్టించిన తాపము పొందినవాడునూనై ధనస్సునటు పారవైచి రాజశ్రేష్ఠుడా జటాయువును కౌగిలించుకొని హాయని తెలివితప్పిన వాడై పడిపోయి లేచి తమ్మునితో గూడి ఇట్లు పలవించెను. తమ్ముడా, ఒంటరి అయి వనమందు కాలిత్రోవనుబడి నిట్టూర్పులు విడిచుచున్న పుణ్యాత్ముడగు ఈ జటాయువును చూడుము. అక్కట ధరణి రాజ్యమును కోల్పోవుటయు, భయంకరమైన వనమందు బాధనొందుటయు, ఇచ్చట నీ విధముగా భూపుత్రి నెడబాయుటయు, నిప్పుడీ పక్షిరాజు చనిపోవుటయు నా అభాగ్యం ఎటువంటిదో చూచితివా? ఇది అగ్నిని సైతము కాల్చివేయగలదు గదా. ఈ ఘోరమైన తాపము చల్లారునట్లుగా సముద్రమునందు ప్రవేశింపబోయితినేని నా దౌర్భాగ్యముచే నీరెండిపోవును, నేల బీటలు వారును. ఎంచిచూడ, నాకంటే నిర్భాగ్యుడు లోకమున నుండబోడు. ఈ విధముగా భరింపరాని ఆపదల నేడు మలత్రాళ్లనెవడు చిక్కుపడును. నా దురదృష్టవశముచే మన జనకుని స్నేహితుడును వృద్ధుడును పాపరహితుడును నగు నీ పక్షిరాజు అయ్యో కొట్టబడి నేలగూలెను గదా, దైన్యమును చూచితివా అని పలుకుచు తండ్రి అందలి ప్రేమ వంటి ప్రేమతో రెక్కలు తెగిన వాడును రక్తసిక్తాంగుడును నగు పక్షిరాజును తన చేతితో తడువుచు, ఏది అనగా నా ప్రాణ సమానమైన సీతయ్యని నేలమీద పడిపోయెను. అరణ్యకాండము 67వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ స లక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.